చేయి గుర్తు కోటేస్తావా, కారు గుర్తు కోటేస్తావా, పువ్వు గుర్తు కోటేస్తావా? ఎవరికి వేస్తావు ఓటు? నాకు ఇంతవరకు 3 ఏళ్ళ నేను కొలువు దిగి ఒక పైసా రాలే పింఛన్, గవర్నమెంట్ పైసా. ఏం చేస్తాం? ఎవరిని అడుగు, ఎవరిని అడిగినా ఈ ప్రభుత్వం కొంచెం ఆవు లొల్లింది, గొడవ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్తున్నారు. మరి ఇంకే దానికి ఏం చేస్తాం? నేను ఇంకా కార్వా చేస్తుంటే వాళ్ళు ఇంకా ఆగు అని చెప్తున్నారు. మరి ఎట్లాగా ఆగుతున్నా? ఇంక ఈ 11 రోజులు అయితే ఎలక్షన్లు అయిపోతాయి. మరి ఏం చేస్తారో ఏం సంగతో తెలియదు. స్పందిస్తున్నారు అధికారులు మీకు? మాకు ఇయ్యలే. అంటే మీరు ఎక్కడికైనా కంప్లైంట్ చేయడానికి వెళ్తే చేసుకుంటుంటారు, కానీ ఇచ్చిన కాగితాలు కూడా పెట్టుకుంటున్నారు. వస్తాయి పోండి అని చెప్తున్నారు. అంతే, దాన్ని ముంగలు చేస్తలేరు. వస్తాయి పోండి అంటున్నారు. నా వెనక ఉండేదని అది పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం. నాకు ప్రాబ్లం ఉండేది అయినా నాకు పింఛన్ బాగా పింఛన్ కాలేదు. ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతూ ఎన్ని వాయిదాలు చేసిండు? గరీబ్ వాళ్ళకు ఏం ఇల్లు లేనోళ్ళకు ఏం చేసిండు? కాంగ్రెస్ ఏం చేసింది? ఏం చేసింది చెప్పు? చేసిందా? ఏం చేసింది? నీకు ఇష్టం ఉంటేనే ఉండు. మాకు చూడనోళ్ళకు, మా కొడుకులు బిడ్డలు లేని వాళ్ళకు గుర్చే లేదు తెలుసా? నడిపట్నంలో పుట్టి పెరిగి మేము డబల్ బెడ్రూమ్లకు నా కొడుకు పెట్టిండు, నేను పెట్టినా, ఇంతవరకు లేదు. చెప్పు, మాకు పింఛన్లు వచ్చిందా? మా ప్రాబ్లం ఎట్లుంది? మేము ఎంత కిరాయిలు 15,000 కిరాయిలు కట్టుకొని వస్తున్నాం. మేము ఏ గవర్నమెంట్ మాకు సాయం చేస్తుంది? అప్పుడు ఇందిరమ్మ ఉండగా చేసింది. జాగాలు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళు ఇస్తున్నారు. ఎక్కడ మాకు జాగాలు చూపించారు అంటే గచ్చిపోర్లో చూపించి జాగాలు 6 లక్షలు కొట్టుకున్నా తెలుసునా? ఇప్పుడు తెలుసా? ఎవరో అంటున్నారు, మొత్తం కారు అంటున్నారు. నేను ఏమంటలేను. భగవంతా ఏం బుద్ధి పుట్టిస్తున్నా తండ్రి, అదే వస్తుందా. ఇదొక్కటి మా బాబుకి యాక్సిడెంట్ అయ్యి సంవత్సరం అవుతుంది. బీద వాళ్ళని ఇంత పట్టించుకుంటే బాగుంటుంది. సీఎం పండిస్తాని ఇస్తలేరు బీద వాళ్ళకి. మాకు 6 మంది బిడ్డలు, ఒక్కొక్క ఇంట్లో 5,000 కిరాయి, 10,000 కిరాయి అంటే మేము ఎలా కడతాం చెప్పండి? 2,000 పింఛనల్లా ఏం కడతాము? ఏం చేస్తాం చెప్పండి మీరే? 5 సంవత్సరాలు అప్పు ఉంది, ఎట్లా కట్టుకుంటాము? వాళ్ళ పుట్టుకుని చచ్చిపోతే మా బిడ్డలకు మేము ఏమవుతాము చెప్పండి సార్ మీరే. అవునా కదా? నాకు బిడ్డలకి ఏమవుతాం? నా 3 బిడ్డలు 3 కొడుకులు. నా కొడుకు యాక్సిడెంట్ 5 సంవత్సరాలు అవుతుంది, కన్ను చూపసలేదు. ఓటు ఎన్నిక రావాలా? ఎట్లా తీసుకురావాలా చెప్పండి మీరే? సార్ వస్తాడు, సార్ వస్తాడు, కారు గుర్తుకే వస్తాడు, కంపల్సరీ వస్తాడు. మా బీద వాళ్ళని అర్థం చేసుకుంటే సార్ వస్తాడు ఈసారి కంపల్సరీ వస్తాడు. దయచేసి వస్తాడు కంపల్సరీ వస్తాడు. మా బీద వాళ్ళు సాయం చేసింది కాబట్టి ఆయన వస్తాడు. ఎవరికి వేస్తారమ్మా మీరు ఓట్లు? ఎట్లా అనిపిస్తుంది మీకు? కేసీఆర్కి వేస్తాం మేము ఓటు. మేము జిహెచ్ఎంసీలో డ్యూటీ చేస్తే మాకు ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి మీకు జీతాలు పెంచుతాము, గవర్నమెంట్ చేస్తాము, అది ఇది అని మాట్లాడారు. మాకేం చేయలేదు. మా పిల్లలకు కూడా ఏం జాబులు రాలేదు. మాకు అంతా ఏమో జరుగుతలేదు మంచిగా. మేము కేసీఆర్కే వేస్తా అనుకుంటున్నాం. లోకల్లో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అవుతాడు కదమ్మా, ఆయన మీకు అందుబాటులో ఉంటాడు, అన్ని చేస్తా అని చెప్పేసి హామీ ఇస్తున్నాడు కదా. మాకు రవడీదంగా మాట్లాడుతున్నాడు కదా రేవంత్ రెడ్డి. మాకు కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం అంతే. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు మంచిగా జీతాలు వచ్చినాయి, మంచిగా స్కాలర్షిప్లు వచ్చినాయి, మంచిగా ఇండ్లు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. మాకు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. మాకు స్కూటీస్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. మళ్ళీ వచ్చేసి మాకు రీఇన్వెస్ట్మెంట్ అవుతలేదు. చాలా కష్టంగా ఉంది కాలేజ్లో. ఏమనంటే బంద్ చేస్తారు. దానికి చాలా ఎఫెక్ట్ అవుతుంది మాకు. మళ్ళీ గురుకుల హాస్టల్, మేము 12th దాకా గురుకుల్. కేసీఆర్ ఉన్నప్పుడు నాది అయిపోయింది ఇంటర్,
మా చెల్లె వాళ్ళు ఇప్పుడు చదువుతున్నారు, వాళ్ళకి ఫుడ్ సరిగ్గా లేదు, పురుగులు వస్తున్నాయి, ఇంకా కిట్స్ ఇలాంటివి ఏమో రావట్లేవు. అలాంటి చాలా కష్టం అవుతుంది, చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు వీళ్ళు హాస్టల్లో. లోకల్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఉంటున్నారు కదా, కొద్దిగా మీకు అందుబాటులో ఉంటాము, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఏమన్నా కావాలన్నా చేస్తామని చెప్పి చెప్తున్నారు. కాకపోతే నవీన్ గారు అందుబాటులో ఉంటారు, కాకపోతే ఏంటిదంటే మేము ఎప్పటి నుంచో గోపీనాథ్ గారే ఉన్నారు ఈ నియోజకవర్గంలో, అతని మీద చాలా మందికి ట్రస్ట్ ఉంది కాబట్టి వాళ్ళ ఆవిడని గెలిపిద్దామని అందరు గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఆల్రెడీ సాల్వ్ అయితే అని మాకు నమ్మకం ఉంది. అండ్ ఈ ఫ్రీ బస్ కూడా తెచ్చిర్రు, మేము స్టూడెంట్స్ అన్న చాలా దూరం పోవాలి, కాకపోతే వాళ్ళు తీసుకొచ్చారు ఫ్రీ బస్ అని అంతే. ఇక్కడ మేము మాకు కాలేజ్కి లేట్ అవుతుంది, ఇక్కడ ఆపితే పోయి ఆడ ఆపుతాడు. ఎందుకు తీసుకొచ్చిండు పనికి మళ్ళా బస్సు ఫ్రీ బస్? అదైతే యూజ్లెస్ అన్న, చెప్తున్నా యూజ్లెస్. అది మేము స్టూడెంట్ పాస్ మీద అన్న పోయి వస్తాం కానీ చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం. ఫ్రీ బస్ అని ఆడి కురుకుతాడు, ఉరుకుతారు, మళ్ళీ గొడవలు మాతోనే పెడతారు స్టూడెంట్స్తోని, పని పడలేకుండా తిరిగిన వాళ్ళే. మాకైతే దీనికైతే చాలా మేము బస్ పాస్ మీద పోతుండే కదా, ఫ్రీ బస్ ఎవరు పెట్టామన్నారు? వర్కింగ్ ఉమెన్ని స్టూడెంట్స్ని అడగమనండి అన్న, ఎంత ఇబ్బంది అవుతుందో మాకు వచ్చేటప్పుడు పోయేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అదొక్కటి మాత్రం చాలా అసలు. మా కేసీఆర్ వస్తేనే మాకు మేము జిహెచ్ఎంసీలో డ్యూటీ చేస్తాం, మాకు జీతాలు పెంచుతారు. మాకు దీంతో 3 సార్లు పెంచిండు కేసీఆర్, 10 సంవత్సరాలు ఉన్నాడు 3 సార్లు జీతాలు పెంచిండు. రేవంత్ రెడ్డి వచ్చి ఏం పెంచిండు, ఏం చేసిండు? మాకు 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి. మేము రోడ్డు మీద చచ్చింది బతికింది మన కుక్కల కంచెలు మనుషుల కంచెలు ఎత్తిపోస్తాం మేము. మాకు మమ్మల్ని ఎందుకు కనికరించారు గవర్నమెంట్? మా కేసీఆర్ వస్తేనే మమ్మల్ని కొంచెం కనికరం ఇస్తాడు అని మేము